పవర్ సెక్టర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. మన మంత్రి గారు మాట్లాడినప్పుడు, పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు ఈ దీంట్లో కూడా ఏదో పవర్ సెక్టర్ నుంచి విధ్వంసం, ఈ విధ్వంసం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష. బ్రహ్మాండంగా వాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం వాళ్ళని పవర్ సెక్టర్ విధ్వంసం చేస్తారు. విధ్వంసం కొద్ది మంచిగా తాగండి. ఒక సెకండ్ ప్లీజ్. విధ్వంసం అయింది ఇప్పుడు లోపల. ఇవన్నీ చెప్తున్నారు మీరు, ఇవన్నీ చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏవో మేము పథకాలు ఇచ్చాం, మీరు మేనిఫెస్టో ఇచ్చింది 5 సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు. మేము వచ్చి 8 మాసాలు అయ్యింది. ఎన్ని చేయాలని చేస్తాం, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు నిర్ణయం చేస్తారు. దాన్ని పక్కన పెట్టండి. మీరు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం, ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా నరసాపురం, భీమవరం ఏరియాలు తిరిగేవాళ్ళు. గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసాను ఖర్చు పెట్టారా? వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి. తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తారు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష, సంక్రాంతి కల్లా అన్ని గతలు కప్పియాలని. పదండి ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా ఆయన శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. మీరు చూడమనండి, సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్ అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. చేసుకోండి సార్, రికార్డులో ఉన్నాయి చూడండి. ప్లీజ్ కంటిన్యూ. మంత్రి గారు మీ ప్రణాళిక అవి చేయాలని కాలం పడుతుంది. చేసామంటే అవుద్ది, అది చేసామంటే ఒప్పుకోను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను. చేస్తున్నాం, ఆయన చేస్తామన్నారు. మేము చేసామో లేదో పబ్లిక్ తెలుసు. మీరు 5 సంవత్సరాల్లో ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ని, వ్యవసాయ శాఖని, ఆర్ఎన్బి పంచాయతీరాజుల్ని, గ్రామీణ దాని గురించి మాట్లాడమని చెప్తున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది. 8 మాసాలు అయింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు? మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 రూపాయలు పింఛను 3000 చేస్తాము అని ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడు చేశారు? 250 పంచి ఎలక్షన్లకి 10 రోజులు ముంచేశారు. వీళ్ళు మాకు మాట్లాడుతున్నారు. కూర్చోండి. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు. చెప్పిన తర్వాత స్టోవ్ ఛార్జీలు వేశారు. తగ్గింది సంగతి దేవుడు. అదే చెప్తాను. ప్లీజ్ అధ్యక్ష 1 minute అధ్యక్ష 1 minute అధ్యక్ష 1 minute. ఇప్పుడు ఏదో అపోజిషన్ లీడర్ కదా అని టైం ఇస్తే అన్ని అవాస్తవాలు మాట్లాడితే మేము దాన్ని వినడానికి లేదు అధ్యక్ష. 1 minute అధ్యక్ష. ట్రూ ఆఫ్ ఛార్జీలు ఆ పాపం, కర్మ, కర్త, క్రియ మీరే. అది మీరే ఏదైతే దానికి రాసి ఇచ్చారో అది కంటిన్యూ అవుతుంది. మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం, మొన్న స్టేట్మెంట్ కూడా విన్నారో లేదు. కరెంటు ఛార్జీలు పెరగము,
పెంచము అని ఫస్ట్ టైం అధ్యక్ష మేము మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. కూర్చోండి కూర్చోండి. సార్ ఈ ఇంటరప్షన్ బాబు ఆగండి. ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు సార్. ఒక్క విషయం అవాసం మాట్లాడారు ఈయన సత్యదూరమైన మాట ఇది ఇది అని చెప్పనండి. నేను రీకన్సిడర్ అయ్యి ఇప్పుడు చెప్పండి, రిప్లైలో నేను రీకన్సిడర్ చేసుకుంటాను. ఎందుకు అధ్యక్ష ఇది తప్పు కదా అధ్యక్ష మాటలు, ఇలాంటి సత్యదూరమైన మాటలు తప్పు కదా అధ్యక్ష. అదే మాట్లాడుకుంటున్నప్పుడు అందరం గౌరవ సభ్యులు ఇక్కడ నేను ఒప్పుకోను అధ్యక్ష. ఆయన తీస్తే ఒప్పుకోను, తీస్తే ఒప్పుకోలేదు. ప్లీజ్ ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు, కూర్చోండి. ఏదైనా ఉంటే కనుక అసత్యాలు ఉంటే కనుక రిప్లైలో మాట్లాడతారు కదా సార్. బ్రో ఏదైనా మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ 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 కూర్చోండి. ప్లీజ్ మీకు 1 మినిట్. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ప్లీజ్ ప్లీజ్. బ్రో ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లై ఇవ్వండి, మీరు కరెక్ట్ చేయండి. సరే అదే చెప్పండి. మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి. కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ భరత్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. రాజు గారు కూర్చోండి అమ్మా, కూర్చోండి. ప్రసంగం మీద మీరు ఇచ్చిన చెప్పించే ఏం మాట్లాడతాం. ఇంటరప్షన్ చేస్తూ వాస్తు విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మేము వాస్తవాలు చెప్తుంటే వాస్తు విరుద్ధం అయితే రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇంటరప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతున్నాం. అధ్యక్ష ఇది నాకు తెలిసి 7వ రోజు సభ అనుకుంటా. 7వ రోజు సభ అధ్యక్ష. ఎవ్రీడే ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్ష్యాలు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. ఓకే మీరు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు, ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. మొత్తం అవాస్తవాలు అధ్యక్ష. ఈ కరెంట్ మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకా కరెంట్ మీద 10 సార్లు అధ్యక్ష. కూర్చోండి సార్. 10 సార్లు పెంచారు రేట్లు. 10 సార్లు అధ్యక్ష. జూలైలో 5% పెంచారు. ఏప్రిల్ 2020లో 15% పెంచారు. సెప్టెంబర్ 1, 2020లో 3% పెంచారు. ఏప్రిల్ 1, 2021లో 10% పెంచారు. జూలై 1, 2021లో 7% పెంచారు. ఏప్రిల్ 1, 2022లో 12% పెంచారు. జూలై 1, 2022లో మళ్ళీ 5% పెంచారు. ఆగస్టు 1, 2023లో 8% పెంచారు. ఏప్రిల్ 24లో 10% పెంచారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ దాని గురించి ఇక్కడ మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది సార్. కూర్చోండి.